సన్నీ జాన్సన్. సన్నీ జాన్సన్ అంటే ముందు జాన్సన్ దగ్గరికి నేను వెళ్ళాలండి. జాన్సన్ అందరూ ఏంటంటారంటే ప్రభాకర్ గారు జెరాక్స్ కాపీ అంటారు. చాలా దుడుకు జాన్సన్, ఎవడి మాట వినడు. నాకు వీళ్ళకి ఏంటంటే చాలా గ్యాప్ వచ్చిందండి. 93వ సంవత్సరం నేను అమెరికాకి వెళ్ళిన తర్వాత నేను వేరే మినిస్ట్రీ స్టార్ట్ చేసుకొని నా మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అయిపోయాను. వీళ్ళకి నాకు చాలా గ్యాప్ వచ్చేసింది. చాలా గ్యాప్ తర్వాత జాన్సన్ కలిశాను. జాన్సన్ అందరూ నువ్వు నా జెరాక్స్ షాప్ అంటారా, కానీ నేను చాలా మారాను, నువ్వు మారరా అంటే అని ఎలాగ వెళ్తుంది అని ఆ బండి అనివాడండి. నాకు చాలా ఇష్టడు, ప్రియుడండి, దుడుకు పేతురు లెట్టాడు అనమాట. ఆవిడ మాట విండు, పిల్లల మాట విండు, ఎవరి మాట విండు. మరి ఆశ్చర్యం నాకండి, ఉదయ్ ఒకడు జాన్సన్ ఒకడు అంటే నాకు ఎప్పుడో క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని ప్రశ్నలకి పరలోక రాజ్యంకి వెళ్ళే వరకు మనకు సమాధానం దొరకదు. మరి ఇంత చిన్న వయసులో జాన్సన్ ఎలా చనిపోయాడు అనేది నేను ఆవేళ ఐ వాజ్ ఇన్ బెయిమ్లీ అనమాట, ఏదో పని మీద వెళ్ళాం. నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి జాన్సన్ చనిపోయాడంటే వాజ్ షాక్డ్ అనమాట. చిన్నపిల్లాడిగా చాలా చిన్నాడు జాన్సన్. నాకంటే సుమారుగా 17-20 సంవత్సరాలు చిన్న ఉంటాడు. ఆ చిన్నపిల్లాడు చనిపోయాడని. మరి పాప చూడండి, తన భార్య ఇంకా చిన్నపిల్ల ఆమె. అయితే మరి కుటుంబ పరిస్థితి ఏంటి అని చాలా దుఃఖపడ్డానండి, బాధపడేవాడిని. మరి మధ్యకాలంలో నేను వీళ్ళ గురించి చూస్తే సన్నీ చక్కగా ఆల్బమ్స్ చేస్తున్నాడు, మంచి పాటలు పాడుతున్నాడు. జాన్సన్ దుడుకుతాను వీడికి రాలేదు, అందుకు సంతోషం. మరి పాప వీడికి అక్క అనమాట, షీజ్ ఇన్ అమెరికా, పీజీ చేస్తుంది. నాకు చాలా సంతోషం. మరి జాన్సన్ సిన్సియర్గా సేవ చేసాడండి. జాన్సన్లో ఉన్నది ఏంటంటే మనం 1000 రూపాయలు ఇచ్చామనుకోండి జాన్సన్కి, ఒక 10 మంది పాస్టర్లకు 100 రూపాయలు చూడండి ఇచ్చేస్తాడంతే. తన భార్య గురించి, బిడ్డల గురించి ఏం ఆలోచించుకోడు. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చెప్తుండేవాడు. ఆల్ ఆఫ్ సడన్ ఈ గాన్. అండ్ నేను ఇందాక చెప్పాను కానీ కైలాష్ మాస్ గారితో మాట్లాడాను నేను. ఐ స్పీక్ టు ద సైంట్స్. బిల్లీ గ్రామ్ గారితో మాట్లాడతాను, ఒకసారి భక్తి సింగ్ గారితో మాట్లాడాను. అంటే పరలోక రాజ్యం. జాన్సన్తో కూడా మాట్లాడుతుంటాను. రే జాన్సన్, నీ భూమి మీద ఉన్న మాట నువ్వు వినలేదురా, ఇప్పుడు నీకు అర్థమవుతుంది కదరా తప్పుగా చేసావని అని అంటుంటానండి నేను. అండ్ నేను ఇందాక చెప్పాను కదండి ఇంట్రడక్షన్లో, యు ఆర్ ద కెప్టెన్ ఫర్ యువర్ ఆర్క్. నీ జీవితానికి నువ్వే నాయకుడివి. నీ జీవితం అర్ధాంతంగా ముగిసిందన్నా, నీ జీవితం రాజులాగా వెళ్ళిందన్నా, నువ్వు అభివృద్ధి చెందావని, అభివృద్ధి చెందలేదన్నా దానికి నువ్వే కారకుడు తప్ప ఇంకొకరు ఎవరు కారకులు కాదు. మరి జాన్సన్లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎవరి మాట వినలేదు. ఆయన వినడు కూడా, వినలేదు కాదు. ఇవాళ వరకు ఉంటే ఇవాళకి వినడవాడు. కానీ దేవుడు దీవించాడు జాన్సన్ దేవుని రాజ్యంలో ఉన్నాడండి. ఈజ్ ఇన్ ద హెవెన్. ఐ సా హిమ్ ఇన్ ద హెవెన్. ఐ స్పోక్ టు హిమ్. ఆయనతో మాట్లాడాను. దేవుని రాజ్యంలో అంతకంటే ఆధిక్యత ఇంకేముందండి. మరి ఇక్కడ పెద్ద ఆఫీసర్స్ అయినా మేడల మీదలు నేను ధనవంతుడు నరకానికి పోయాడు. ఏమంటున్నాడండి, నాకు ఇంకా 5 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ రాకుండా లాదని పంపించా అంటే అక్కడ అర్థం ఏంటండి, ఆస్తులతో అక్కడ సంబంధం లేదు, పొజిషన్స్ అక్కడ సంబంధం లేదు, దేవుని రాజ్యంకి వెళ్ళావా లేదనేది ఇంపార్టెంట్ అక్కడ. కనుక దేవుని రాజ్యంలో ఉన్నాడు. అయితే నాకు ఆనందం ఏంటంటే జాన్సన్ సిన్సియర్గా చేసిన సేవ కుమారుళ్ళు ఇవాళ నేను చూస్తున్నాను. వీడు పాటలు పాడినవి ఆల్బమ్స్ నేను చాలా ఆనంది, ప్రత్యక్షం కళ్ళు కానీ ఐ ఫీల్ ఎంజాయ్. వీళ్ళు నాకు ఇష్టమైనది ఏంటంటే హృదయాంతరంగాల నుంచి పెదనాన్న అని అంటాడండి. దీనా పిల్లలు 3 కూడా హృదయాంతరంగాల నుంచి పెదనాన్న అని పిలుస్తారు. అలాగే విల్సన్ పిల్లలు కూడా నన్ను పెదనాన్న అని పిల్లగానే నా హార్ట్ టచ్ అవుతుందండి ఇలాగా. సో దేవుడు తప్పకుండా మా సన్నిని దీవిస్తాడు. నాన్న, గాడ్ విల్ బ్లెస్ యూ. నాన్న ఏవేవి అనుకున్నాడో, ఏవేవి చేయలేకపోయాడో అవన్నీ నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. నాన్న వెళ్ళిన రోడ్లు వెళ్ళక అర్థమైందా. నాన్న తొందరపాట్లొద్దు, నాన్న దుడుకుతనం వద్దండి. ఫాలో ద జీసస్. దేవుడిని వెంబడిస్తే దేవుడు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద తీసుకెళ్తాడు. అమ్మ చిన్నపిల్ల చూసాడు, అది పెళ్ళికాని పిల్లలాగా ఉంది అది. కనుక అమ్మని జాగ్రత్తగా చూసుకో, అమ్మని ఎప్పుడు బాధ పెట్టొద్దు, అక్కడనే జాగ్రత్త చూసుకోండి. ముందుగా ఈ సమయం వచ్చిన ప్రభాకర్ పెద్దనానికి దేవునికి వందనాలు అండ్ దేవునికి వందనాలు. నేను చాలామందికి తెలియదు, బట్ మా నాన్న మీ అందరికీ తెలుసు, చాలా పరిచయాలు మీ అందరికీ. ఒకవేళ నాన్న బ్రతుకుంటే మీరు ఇప్పుడు ఎలా చెప్పారో సేమ్ అదే రీతిగా ఇంకా సంతోషంతో అతను గడిపిన క్షణాలు, అతను చేసిన సేవ మంచిగా మీతో పంచుకునేవారు. బట్ దేవుని చిత్తం
2020లో డిసెంబర్ 27న నాన్న హెల్త్ ఇష్యూస్ కారణంగా ప్రభునందు నిద్రించారు. ప్రస్తుతానికి 4 సంవత్సరాలు అవుతుంది. దేవుడు మమ్మల్ని అంటే చాలామంది అనుకున్నారు మేము ఎలా జీవిస్తాం ఏంటని, బట్ దేవుడు మంచి స్థితిలో దేవుడు ఉంచారు. నాన్న కోరుకున్నవన్నీ దేవుడు మా జీవితంలో నెరవేరుస్తున్నాడు. అక్క మంచిగా ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్ళింది. అసలు మేము అనుకోలేదు మాట, బట్ దేవుడు మా జీవితంలో చేశారు. అంటే దేవుడు నమ్మదగిన దేవుడు కదండి. మన దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నాన్న ఎప్పుడు సేవ చేసినప్పుడు ఒక రూపాయి ఉందా రూపాయి లేదా మీ అందరికీ చెప్పక్కర్లేదు నాన్న గురించి, ఎందుకంటే నాన్న చిన్నప్పటి నుంచి మీరు సండే స్కూల్ నుంచి తిరిగిన వాళ్ళే. నాన్న ప్రేమించే అంటే నాన్న నోటి నుంచి నేను 3 అనియాల గురించి ఎక్కువ వినేవాడిని. మొట్టమొదటిగా ప్రభాకర్ పెద్దనాన్న, అండ్ అలాగే శ్యాంబాబు పెద్దనాన్న, అండ్ అలాగే హెన్రీ పెద్దనాన్న. సో ఈ 3 గురించి నేను ఎక్కువ వినేవాడిని. అంటే నాన్న చిన్నప్పటి నుంచి ఎక్కువ పిలిచేవారు, అన్య అని ఎక్కువ పిలిచి నాన్న ఎక్కువ ఉండేవారు. బట్ నేనైతే నాన్న చేసిన సేవ నాకు తెలియదు, ఎందుకంటే నేను పుట్టకముందు నుంచే మీతో తిరిగారు, మీతో చేశారు కాబట్టి ఇప్పుడు ముందు చాలా సంతోషంగా ఉండేది. మా గురించి చెప్పాలంటే నాన్న 2005లో సేవకు వచ్చారండి. 2000లో నాన్న సింగపూర్ వెళ్ళారు. సింగపూర్లో వెళ్ళి 4 years ఉండాక దేవుడు పిలుచుకున్నాడు అన్నమాట. 2005లో దేవుడు సేవకు పిలిచారు. అండ్ 2009లో నాన్న చర్చ్ స్టార్ట్ చేశారు. కల్వరి మహిమా చాపల్ అనే సంఘం స్టార్ట్ చేశారు. దేవుడు 17 సంవత్సరాలు అయింది. దేవుడు మమ్మల్ని చాలా మంచిగా నడిపిస్తున్నాడు. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి మా పెద్దత్త సరళత్త నడిపిస్తున్నారు. అండ్ మేము నేను సంఘం నడిపిస్తున్నాం. మా గురించి ప్రార్థన చేయండి. మీ గురించి మేము ఈరోజు నుంచి చేస్తాం. మీరు కూడా మా గురించి ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు 6 లేరని విన్నాం మనం. ఆ 6లో 3 మా కుటుంబ సభ్యులేనండి. ఒకటి ఆనందరావు పెద్దనాన్న, మా సొంత పెద్దనాన్న, అండ్ అలాగే 2వది మా నాన్నగారు, అండ్ అలాగే 3వది మా మాయగారు, మా పెద్దత్త వాళ్ళ భర్త కేవీఎల్ కుమార్ గారు. సేవకు మించిన ఆనందం లేదు. అంటే ఎలాగంటే మాకు ఉండేది చిన్నప్పటి నుంచి నాన్న సడన్గా సేవకు వచ్చారు. ఎవరికి తెలియదు, లైక్ సేవకు వచ్చినట్టునే ఎవరికి కుటుంబంలో ఎవరికి ఇష్టం లేదు, లైక్ మా అమ్మకి కానీ ఎవరికి ఇష్టం లేదు. చిన్నప్పుడు మా అమ్మ అంటే చెప్పకూడదు కానీ చిన్నప్పుడు నాకు మా అమ్మ ఏం చెప్పేవారంటే నాన్న నువ్వేమవుతావు అని అడిగేవారు అన్నమాట. అడిగితే నాన్న నాకు చిన్నప్పటి నుంచి నేను నాన్న దగ్గర ఉండేవాడిని కాబట్టి నాన్న అనేవారు నాన్న నువ్వు కూడా సేవ చేయాలని అనేవారు. అమ్మ మాత్రం నాకు ఏం చెప్పేవారంటే నువ్వు జాబ్ చేయాలనేవారు. బట్ నాన్న చనిపోయిన తర్వాత ఏమైందంటే ఎవరైతే మా అమ్మ ఏ పర్సన్ అయితే నువ్వు జాబ్ చేయాలని అన్నారో అదే పర్సన్ నాకు నాన్న నువ్వు సేవ చేయాలి, సంఘాన్ని నడిపించాలని అన్నారు. దేవుడు అట్టి రీతిగా మమ్మల్ని ఆశీర్వదించారు. మా మనసులో బండలాంటి హృదయాలు మారుస్తారు దేవుడు. ఇప్పుడు అదే వ్యక్తులు మా అమ్మ, నేను, అక్క యూఎస్లో ఉంది. బట్ ఇండియాలో ఉన్నంత కాలం 3 మేము ఇండియాలో సంఘాన్ని నడిపించాం. ఇప్పుడు అదే 3 మంచిగా దేవుడు సేవ చేస్తున్నాం. మా గురించి ప్రార్థన చేయండి. ఈ సమయం ఇచ్చిన ప్రభాకర్ పెద్దనాన్నకి చాలా వందనాలు. అండ్ ఇలాగా కలుసుకున్నాక చాలా సంతోషంగా ఉంది. చిన్న సాక్ష్యం, చిన్న మాటలు దేవుడు దీవించును గాక.